హాయ్ పిల్లలు, వెల్కమ్ టు సాయి కిడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి నీతి కథలు చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్దామా? కథ పేరు గజ పెయింటింగ్. ఒక అడవిలో గల అనే చిన్న ఏనుగు ఉండేది. గజకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అది తన తొండంతో రంగులను పట్టుకుని గోడల మీద రకరకాల బొమ్మలు గీసేది. కాని దాని బొమ్మలు మిగతా జంతువుల బొమ్మలలాగా లేకపోవడంతో అవి గజను చూసి నవ్వేవి. వాటి మాటలు విని గజ చాలా బాధపడింది. ఇకపై పెయింటింగ్ చేయకూడదని నిర్ణయించుకుంది. నిరాశతో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న గజను గిరి అనే తెలివైన తాబేలు చూసింది. ఏమైంది గజా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. గజ తన బాధను గిరికి చెప్పింది. గిరి నవ్వి, అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. నీ పెయింటింగ్లు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. అవి నీలోని సంతోషాన్ని, ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. నువ్వు నవ్వేవారి గురించి ఆలోచించకుండా నీకు నచ్చినట్లు పెయింటింగ్ చేయి అని ధైర్యం చెప్పింది. గిరి మాటలు విని గజలో కొత్త ఉత్సాహం వచ్చింది. అది వెంటనే తన దంగులను తీసుకుని అడవిలోని చెట్లు, పువ్వులు, పక్షుల బొమ్మలను అందంగా గీసింది. ఈసారి దాని పెయింటింగ్స్లో ఎంతో సంతోషం, జీవం కనిపించాయి. ఈ కథలోని నీతి ఇది: మనకు నచ్చిన పనిని ఇతరులు ఏమనుకుంటారోనని భయపడకుండా చేయాలి. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభుంటుంది. ఈ కథలో గజ ఇతరులు తన పెయింటింగ్స్ చూసి నవ్వుతున్నారని బాధపడింది. కాని తన హృదయం చెప్పిన మాట విని తనకు నచ్చినట్లు పెయింట్ చేయడం మొదలుపెట్టినప్పుడు అది రుతో అందంగా మారింది. ఈ నీతి పిల్లలకు తమ ప్రత్యేకతను గుర్తించి తమ ప్రతిభను నమ్మేలా ప్రోత్సహిస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో మంచి కథలు, నీతి కథలును చెప్పుకుందాం. ఈ కథకి ఇంతటితో సెలవు. తిరిగి మళ్ళీ మంచి కథతో ప్రయత్నిస్తాం. బాయ్ పిల్లలు.